మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే, రాహు మీన రాశి నుండి కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నాడు. అదేంటని అడగండి. మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము, సవిచక్రం చూసేవాళ్ళం. ఏ చక్రం చూసినా అంతే, మీనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది. కానీ ఇక్కడ రాహు కేతువులిద్దరూ కూడా ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది రాహుకేతువులిద్దరిది కూడా. అక్కడ రాహు మీనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే 16వ తారీఖు మే నెల 2025 ఇప్పటి నుండి ఆయన మీనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతకాలం ఉంటారో ఈయన ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహువు గాని కేతువు గాని ఒక రాశిలో సంవత్సరము 6 నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 16 తారీఖు మే నెల 2025 నుండి 1.5 సంవత్సరం అన్నట్టయితే మీకు 3వ తారీఖు 12వ నెల 2026, 25లో ప్రారంభం చేస్తున్నారు. 26లో డిసెంబర్లో 3వ తారీఖు తోటి 3వ తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే సంవత్సరం పాటు, అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు, డేట్ల ప్రకారం ఒక రోజు ముందో వెనక రావచ్చు. ఇందులో కొన్ని అధిక మాసాలన్నీ ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల ద్వారా ఒక 10 రోజులు 15 రోజులు అటు ఇటుగా జరగవచ్చు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే 3వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు కుంభరాశిలో వారు ఉంటారు. ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, ఇవి ఈ 12 రాశుల వారికి ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ శుభ ఫలితాలు ఇచ్చేటట్టయితే అన్ని రాశుల్లోనూ ఒక రకమైన శుభ ఫలితాలు ఉంటాయి. అట్లాగే ఏ రాశుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు. ఆ దుష్ఫలితాల్లో అన్ని రాశుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంటాయి. ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు తెలియజేశారు. కాబట్టి ఏ రాశుల్లో సంచరించేటప్పుడు ఏ రకమైన దుష్ప్రభావాలు, ఏ రాశుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ రాశుల వారికి ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు. అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది. అయితే వీటి యొక్క బలాబలాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు. వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. బలాబలాలంటే స్వర్ణమూర్తి అని, రజితమూర్తి అని, కాంస్యమూర్తి, ఇట్లా మూర్తిమంతం ఉంటుంది. ఆ మూర్తిమంతాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మన మూర్తిమంతంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి కుంభరాశి అష్టమ స్థానం అవుతున్నది. ఈ కర్కాటక రాశి వారికి కుంభరాశిలో సంచారం చేసేటటువంటి రాహుగ్రహం యొక్క సంచారము 16వ తారీఖు మే నెల 2025 నుండి 3వ తారీఖు డిసెంబర్ నెల 2026. ఇది గుర్తుపెట్టుకోండి. సంవత్సరంన్నర పాటు ఆయన అక్కడ సంచారం చేస్తూ ఉంటారు. అయితే మనం చెప్పుకుంటున్నటువంటివి సంవత్సర ఫలితాలే కాబట్టి ఈ సంవత్సరానికి రాహు యొక్క ప్రభావం, మనం సంవత్సరాన్ని కూడా ఏం చెప్పుకోవట్లేదు, సంవత్సరంన్నరకు కూడా మీరు దీన్ని మీరు భావించుకోవచ్చు, తప్పేమీ లేదు. దీనివల్ల మీకు ఈ సంవత్సరంన్నర పాటు మీకు ఈ రాహు
కర్కాటకం వారికి కలిగించేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 8వ స్థానంలో ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని మనకి శాస్త్రకారులు చెప్పారు అన్నప్పుడైతే దేహ పీడ మనహస్య మనః క్లేశం చతుష్పాద మృగాద్వయం రాజకోపం ప్రయాణంచ అష్టమస్థాన గోఫణి. అష్టమస్థాన గోఫణి, అష్టమ స్థానంలో ఫణి అంటే రాహు యొక్క సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నది అన్నట్టయితే ఇక్కడ చెప్తున్నారు. దేహ పీడ, శరీరానికి పీడ అంటే అనారోగ్యాలు, మనః క్లేశ, మనోవిచారం, అదే కాకుండా చతుష్పాద మృగాద్వయం, 4 పాదాల యొక్క కలిగినటువంటి మృగాల వలన, అలాగే వాటి వల్ల కూడా మనకి క్రూర మృగాల వలన కొంచెం భయం కలిగేటటువంటి భయం ఏర్పడుతుంది. అంటే ఎద్దు వచ్చింది గబగా పొడి చేసింది, పోయింది, దానికి ఏదో తెక్కలేసి మనం నిలబడి ఉంటే దాని మన పాటికి మన పనిలో ఉంటే దానికి ఇబ్బంది. లేదా కుక్క దానికి ఏదో దాని శారీరక దారిద్ర్యం బాగాలేకనో లేదా మనసు బాగాలేకనో దానికి ఏదో పిచ్చిలేసి దానికి మనం కరిచేసిన రోడ్డు మనం పోతుంటే దాన్ని అసలు గమనించాం. ఇట్లాగా కొన్ని అనర్థాలు మనకి తెలియకుండానే ఈ చతుష్పాదం అంటే 4 పాదాలు అంటే మృగాలు ఇట్లాంటి వాటి వల్ల విష క్రిమి కీటకాదుల వల్ల కూడా కొన్ని మనకి అపకారం జరిగేటటువంటి అవకాశం ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నది. రాజకోపం ప్రయాణంచ, కొన్ని శిక్షలు పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది మనం చెప్పుకున్నాం కదండి ఇందాకనే, అది కొన్ని కోట్ల మందికి రాశిగతమైనటువంటి ఫలితాలు కొన్ని కోట్ల మందికి సంబంధించి ఉంటాయి. ఈ కొన్ని కోట్ల మందిలో ఎందరో మహానుభావులు ఉండొచ్చు, మంచివాళ్ళు, అనేక విషయాల్లో నిష్ణాతులు లేని వాటి ఉండొచ్చు, అనేక విషయాల్లో పరమ దుర్మార్గులు కూడా ఉండవచ్చు, ఆ దుర్మార్గులు దొంగలు ఉండవచ్చు. అటువంటి వాళ్ళకి రాజదండ ఎవరికంటే మంచి పండితులు తీసుకొచ్చి రాజదండ వేస్తారండి? వేరు కదా. మంచివాడికి ఎందుకు చేస్తారు? మంచివాడికి సన్మానం చేస్తారు. అందులో ఉన్నటువంటి దొంగవాడు ఎవరైతే ఉన్నారో, దొంగలు, చీటింగ్ అంటే మోసం చేసేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేస్తారు. అటువంటి ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందికి ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి దొంగలు వాళ్ళకి కొంచెం రాజదండన పడుతుంది. జైలు పెట్టడం, లేకపోతే ఉరి తీయటం, లేకపోతే ఎన్కౌంటర్ చేయటం, ఇలాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ జరిగే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్తున్నారు. ఆ తరచు ప్రయాణం ఎందుకంటే ఏదో ఉంటుంది మనసులో, కానీ ఆ పని పూర్తి కాకపోవటం, ఇలాగే ప్రయత్న చేసేటువంటి కార్యాలన్నీ కూడా సిద్ధించకపోవటం, ఇట్లాంటి అశుభ ఫలితాలే కలిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇది రాశిగతమైంది కాబట్టి మీరు ఏమీ భయపడక్కర్లేదండి. ముఖ్యంగా ఏంటంటే కొంత భయపడాల్సిన విషయం కూడా, అష్టమ స్థానం అనేటప్పటికీ అది ఆయుస్థానం అవుతూ ఉంటుంది. ఆ ఆయుస్థానంలో ఉన్నప్పుడు మనకి ఈ నవగ్రహాలు గోచార రీత్యా తీసుకున్నట్టయితే ఒక్క బుధుడు తప్పితే మిగతా గ్రహాలు ఏవి కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. అది ఆయుస్థానం కాబట్టి కొంచెం ప్రమాదకరమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటాయి. తప్పకుండా వీరు నవగ్రహాలకు సంబంధించిన మంత్రాలు వీలైతే జపం చేయించుకోండి. లేదు ఒక 40 రోజుల పాటు నవగ్రహాల చుట్టూ తిరగండి. ఆ 41వ రోజున రాహుగ్రహానికి పూజ చేయించుకుని మినుములు 1.5 కేజీ మినుములు, ఆ సంకల్పం అష్టమ స్థాన స్థిత రాహుగ్రహ అని చెప్పేసి ఆ దోష పరిహారార్థం అని చెప్పేసి ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చేసేయండి. అక్కడితో కొంతవరకు మీకు. అలాగే ఇంకా వీలున్నట్టయితే సర్పం బొమ్మలు కూడా అమ్ముతూ ఉంటారు, వెండితో చేసినటువంటివి. అటువంటి దాన్ని కూడా కొంచెం ఆ దానం ఒక బ్రాహ్మణుడికి ఇచ్చేస్తే మీరు ఫ్రీ అయిపోతారు. తర్వాత ఆ బ్రాహ్మణ పడతాడు. ఆ బ్రాహ్మణుడికి తెలుసు, తీసుకోవటమే కాదు దాన్ని ఎలా వదిలించుకోవడం కూడా తెలుసు. ఆ శక్తి భగవంతుడు బ్రాహ్మణుడు కల్పించాడు కాబట్టి ఆయన చేసుకునే విధానం ద్వారా దాన్ని ఎలా వదిలించుకోవాలో ఆయన తెలుసు. సహస్ర గాయత్రి చేస్తే అన్ని దోషాలు, సమస్త దోషాలు పోతాయి. ఇంతమందిని ఈ సౌకర్యం ఎందుకు పెట్టాడంటే, మరి లేకపోతే ఎవరూ తీసుకోకపోతే ఇంక కష్టాలు పడ్డమేనా, దీనికి విరుగుడే లేదా, తప్పించుకునే మార్గమే లేదా అన్నప్పుడు ఈ బ్రాహ్మణుడు ఒకటి సృష్టించాడు. నీ కష్టాలు తీసేసి
తను స్వీకరించడానికి. తను స్వీకరించి అంటే బాధపడడానికి కాదండి, నీ దగ్గర నుంచి తీయని వరకే, మళ్ళీ నువ్వు వదిలించేసుకోగలడు వెంబటే. ఆ శక్తి ప్రసాదించాడు బ్రాహ్మడికి. ఇదంతా కూడా ఆ దైవ నిర్ణయం అంతే. బ్రాహ్మడికి ఎందుకు దానం పెట్టాలి, ఆయన దండం పెట్టాలి, ఇలాంటి విపరీత వ్యాఖ్యానాలు చాలా వింటున్నాం. ఇంకా మరి హ్మ్, ఆ, పూర్తిగా తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు, పూర్తిగా తెలియని వాళ్ళకి చెప్పచ్చు, మధ్యస్థంగా ఉండే వాళ్ళకి మాత్రం చెప్పడం అనవసరం. మన స్వరపేట కరిగిపోవటమే కానీ వినేవాళ్ళకి ఇచ్చి చెప్పచ్చు, పర్వాలేదు. అంచేత దీని గురించి డిస్కషన్ ఎక్కువ పెరిగిపోకుండా ఇక్కడ దాపేద్దాం. నవగ్రహాలకు సంబంధించి ఏదో ఒకటి చేసుకోండి, ఇప్పుడు చెప్పినట్టు పరిష్కారం కూడా చేసుకోండి, సర్వశుభాలు చేకూరుతాయి. శుభం భూయాత్.